క్రీస్తు కలిగిన మనస్సు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నామం మెరగని ప్రజల కొరకు నిరంతరము రోధిస్తూ ఉంటుంది, కన్నీటి కారుస్తూ ఉంటుంది, నీ హృదయం విరిగిపోతూ ఉంటుంది. అయ్యో, ఇంతమంది జనాలు ఈ మూఢనమ్మకాల్లో అంధకారంలో ఉండి చనిపోతున్నారే, ఏ దిగులు లేకుండా ఉన్నానా, ఏదో ఆశీర్వాదాల కోసం సంఘానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటే మాత్రం ఈ 4వ కేటగిరీకి సంబంధించింది ఏం చెయ్యాలి అంటే ప్రార్థన చేయండి. క్రీస్తుకి కలిగిన ఆ మనసు మీకు రావాలని ప్రార్థన చేయండి, ఆ భారం కలగాలని. ఒకవేళ నాకు భారం ఉందయ్యా హృదయంలో ఆత్మల పట్ల, కానీ నేను ముసలివాడిని, నేను కదలలేను, కాళ్ళల్లో బలం లేదు, చేతల్లో బలం లేదంటే మోషే వలె ఏం చేయగలుగుతావు? యువర్ ప్రేయర్స్ ఫ్రమ్ యువర్ హోమ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద నేషన్స్. ఏమంటారు? నేషన్స్ని మార్చగలవు నీ ప్రార్థనలో, నీ ఇంట్లో నుంచి. నా భార్య ప్రార్థన క్రూరమైన నా జీవితాన్ని మార్చింది. తను నాకు సువార్త ఏం చెప్పలేదు, ఒక ప్రార్థన నన్ను మార్చింది. నేను ప్రార్థన చేసుకోకపోయినా నన్ను మార్చింది. ప్రార్థన బహు గొప్ప కార్యాలు చేయగలదు. మీరు ప్రార్థించండి, అక్కడ జనాలు రక్షించబడతారు. మీరు ప్రార్థించండి, ఆ అంధకారంలో ఉన్న ప్రజలు విడుదల పొందుతారు. మీరు ప్రార్థించండి, రక్షణ పొందని జనాలు రక్షణ పొందుతారు. ప్రార్థించండి. ఎవరు వీళ్ళు? కాళ్ళల్లో బలం ఉంది ప్రార్థిస్తామంటే కుదరదు. కాళ్ళలో బలం లేదు కానీ భారం ఉందయ్యా అంటే చేతులెత్తి ప్రార్థించండి. లేదు అయ్యా నాకు భారం ఉంది, కాళ్ళల్లో బలం ఉంది, కానీ నాకు పిలుపు లేదు అంటారా? నాకు ఏ దర్శనం ఇవ్వలేదు దేవుడు, కాలు ఇవ్వలేదంటారా? అహరోను మరి హోరే వలె ఏం చేయాలి? చేతుల్ని బలపరచండి, సేవను బలపరచండి, సంఘాలని బలపరచండి. మీ దేవుడు మీరు ప్రేరేపించినట్లుగా బలపరుస్తూ పోండి. లేదు నాకు కాళ్ళల్లో బలం ఉంది, నాకు భారం ఉంది, నాకు పిలుపు ఉంది అని కూర్చొని ఉంటే మాత్రం నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు ఎవరు లేరు. ఎందుకో చెప్పమంటారా? అంత కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే నీ నిర్లక్ష్యం వల్ల లక్షల మంది రక్షణ లేక మరణిస్తున్నారు. యోనా మంచివాడని కాదు దేవుడు బలవంతం చేసింది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, తుఫాన్లు రేపింది. యోనా మంచివాడనే కాదు, ఆయనకేదో భారం కలిగి ఉన్నాడని ఆయన ఒక్కడే అని కాదు. నువ్వు వెళ్ళి అక్కడ చెప్తే నీ పరిశుద్ధతను బట్టి కాదు, దేవుని సంకల్పం బట్టి వాళ్ళు పశ్చాత్తాప పడతారు. దేవుడికి తెలుసు నినెవే ప్రజలు ఏం చేస్తారు. నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పయ్యా, వాళ్ళు ఏం చేస్తారు? పశ్చాత్తాప పడతారు, రక్షణ పొందుతారు. చెప్పే వాళ్ళు లేక చనిపోతున్న వాళ్ళు ఎంతమంది?